నడుములుంచి దుబ్బేటి నాలుగు గిర్రల బండిరా, నడుములుంచి దుబ్బేటి నాలుగు గిర్రల బండిరా. ఆ ఉల్లిగడ్డ ఎంతమ్మిట కడుపుల కుడుకొస్తదో, పరుసుకున్న పెట్టపై పానాలు పెట్టుకుంటాడో, ఏ డొక్కు స్కూటర్ వస్తుందని దిక్కులు చూస్తుంటాడో, పాత పంపు ఇనుపటంకి రోడ్డు మీద పెట్టుకొని గాలి కొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడో. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది ఉమ్మై కడుపలు తుప్పు వచ్చిన సిలుపులు, పుచ్చుకోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో. ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికొస్తేరా, ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికొస్తేరా, పైన కడుప పనపు తగిలి నెత్తి బొప్పు గడుతుందో. కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా. పిల్ల నల్ల పైపుతోని బియ్యమందుకుంటాయో. ఇరుకుతోని వాంఛన వదులుకుంటారో. సెకండ్ హ్యాండ్ టీవీరా, సెకండ్ హ్యాండ్ ఏమైంది, దాని శబ్దం ఎంత హింసరా. వాళ్ళకేమో దొరలకు ఒక నుండి ఇంట్లో టీవీ ఉంటుంది, ఆ బంగులు ఎంత అంత ఉంటుంది. ఒకరు నల్ల వస్తుంటే కింద కొడతారు బొక్కలు పెద్ద పెద్దలు, మనకు గుట్టెడు పిందరాదు. సెకండ్ హ్యాండ్ టీవీరా, దాని శబ్దం ఎంత హింసరా. చిన్నగా సెకండ్ హ్యాండ్ టీవీరా, దాని శబ్దం ఎంత హింసరా. లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తదో. దువ్వుకునే దువ్వెన పళ్ళెరిగిపోయి ఉంటది, ఎవరింట్లో చూసినద్దం ఎందుకో పగిలుంటది. గల్లీ చిన్నది ఇరుకుటింత నరకమై సగరిగ నాగరాగా, ఇరుకుటింత నరకమై వీధులల్లకొస్తరో. కూరలేమో తుమ్ములల్ల కొల్రాడుతుంటారో. వాళ్ళ ఇంటిలో ఫ్యాన్ ఉంటది, విమానపు మోతుంటది. వాళ్ళు చాలా చెప్పారు దొరలు, ఏమైంది మారింది తెలంగాణకి, ఏమైంది మారేపడాలి వాడే పడసి బద్మాష్ పడుతుంది. ఇంకా గుర్తెలం కదా పెద్ద ఆయన, ఇప్పుడు రాజా శ్రీనివాస ఏం చేసిన దొర జీవ ఇప్పటి దగ్గర ఏం గోలికట్టి ఏం ఎకరాలు చేస్తున్నా, మేము ఆకలి ఎంత పూడిన దొంగలు వాళ్ళు. ఓట్ల పార్టీలు చాలా దొంగలు, అట్లని నీతిపరంగా ఉంటే చాలా అవసరాలు వాళ్ళు, అందుకే వాళ్ళు నమ్మొద్దు. వాళ్ళ ఇంటిలో ఫ్యాన్ ఉంటది, విమానపు మోతుంటది, సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు పడుతుందో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళ
వాళ్ళ చేతికి వాచుంటది, సెల్లులరిగి ఉంటవి. టైమెంతని అడిగినప్పుడు తలను దిప్పుకుంటారో. వాళ్ళ మెడలకు దండుంటది, అవి రోల్డ్ గోల్డ్ దండాలు, అవి రోల్డ్ గోల్డ్ పూసలు. వెలిసిపోయిన రంగుతో బతుకునెక్కిరిస్తాయో. అర్ధరాత్రి వరకు మాట్లాడగా, అర్ధరాత్రి వరకు గల్లీ అల్లారల్లారుంటదా. అయ్యా కొట్లాట పీకిలాట కొంచెం కళ్ళు దుక్కున వెళ్ళమ్మ కూడి కలుసుకొని ఉంటది. కళ్ళు దుక్కున వెళ్ళమ్మ కూడి కలుసుకొని ఉంటది. తాగినొల్ల రాగానికి దోమలాడుతుంటాయో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, ఊరు నుంచి వస్తారా కాపీ పెట్టే గోడలు. అయ్యా రోడ్ల నుడిసే సీపులు, సోకేసులు లేని గుడిసె సోకులొలికే బొమ్మల. ఉలువలు శనిగలు ఉప్పు నిమ్మ రసము విండి గుగ్గిళ్ళ పుట్టితోని అవ్వ పొట్ట గడుసున. పొడు మూడు జాన్ల పోరాడు వని బాధలేమో పారెడు. పొడుగు చేసదండ సారెడు వని గెట్ల నిండు సారెడు. ఎడుమ సేతులుంటది ఎదురు పొంగు కర్రరా. దాని గడ్డమ్మ దప్పాసుతూ అమ్ముకునే మాలురా. గాలి ఊదే బుంగలు రిబ్బెను పిన్నీసలు, గాలి ఊదే బుంగలు రిబ్బెను పిన్నీసలు. ఆ పిన్నీసలు ఎన్నమ్మితే కన్నీరు ఆగురో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోల కథ పెద్దది. వాళ్ళ చిన్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటాయో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోల కథ పెద్దది. వాళ్ళ ఇన్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటాయో. గల్లీ చిన్నది. వాళ్ళ ఔషధులు కావచ్చు, వాళ్ళు కమ్మారులు కావచ్చు, తోడు ఒకడు అప్పడాలు మిరప పచ్చి లేసి అమ్మే బండురా. కసాని కోటుంటవి గల్లీ నిండా ఉంటవి. అవి అమ్ముడెంతనో గాని అరుసుడెక్కువ ఉంటది. అర్ధరాత్రి, అర్ధరాత్రి వరకు గల్లీ అల్లారల్లారుంటదో. అర్ధరాత్రి వరకు గల్లీ అల్లారల్లారుంటదో. అలిసి కునుకు వట్టె ముందు నల్ల సప్పుడొస్తదో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోల కథ పెద్దది. వాళ్ళ ఇన్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటాయో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోల కథ పెద్దది. వాళ్ళ ఇన్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటాయో. గల్లీ చిన్నది. ఎమ్మేదని నోడు మొగడు ఏ కొలువు దొరకనోడు ఎవడు. కంపెనీల వీకోసినోడు కారం వెళ్ళు దోయనోడు. పనికిరాని ప్రాండురా పాత టేబురి గాడల్రు. బాగు చేసే కోని బతుకు బలె భారం ఉన్నదో. రిపేరుకిచ్చేదే తప్ప ఫ్యాన్లు టేబురి గాడలు రిపేరుకిచ్చేదే తప్ప రిటను ఎవడు తీసుకపోక చుట్టూ వేసుకొని వాడు స్కూలు ఇప్పుతుంటాడు. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోల కథ పెద్దది. వాళ్ళ ఇన్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటాయో. గల్లీ చిన్నది, గల్లీ చిన్నది, గరీబోల కథ పెద్దది. వాళ్ళ ఉన్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగుంటదో. గల్లీ చిన్నది. అలిసిపోయే బతుకులు ఇవి ఆగమైన బతుకులు, ఏ సుఖం లేని బతుకులు. కోరి కోరి వారమూల మటను కూర తెస్తారు. కోరి కోరి వారమూల గజలు ఉండదు. కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారు.
మసాలెంత పెట్టి గరం మసాలెంత పెట్టి ఘాటు ఉడికించిన మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో ఆకలి గీతల వెంకన్న వారికి తెలంగాణ యువజన వేదిక తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు.